ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా దేవా, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. ఎవరికి ఏ ప్రమాదం అపాయం సంభవించకుండా, ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా అయ్యా మీ కృప అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. మరొక నూతనమైన దినంలో, ప్రశస్తమైన రోజులో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈరోజు మాది కాదు నాయన, మీ చిత్తం నెరవేర్చుకొనడానికే మీరు మాకు ఇచ్చి ఉన్నారు నాయన. మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం. అయ్యా, మీరే ఈ రోజంతా నడిపించండి, మీ చిత్తాన్ని మా జీవితాలలో నెరవేర్చండి తండ్రి. ఎస్ లార్డ్, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనము ద్వారా ప్రభువా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఈ ప్రార్థన చేస్తున్న మా అందరినీ కూడా మీ యొక్క నీతి మార్గములోనే నడిపించండి తండ్రి. అయ్యా, మార్గము తప్పిపోకుండా పాపపు మార్గములో ఏ బిడ్డ కూడా ఈరోజు ప్రవేశించకుండా, దాని వలన ఎదురవుతున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు బట్టి కృంగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ నామాన్ని బట్టి అయ్యా మంచి మార్గంలో నడిపించండి, యథార్థమైన మార్గంలో నడిపించండి. దాని ద్వారా మేము ఆశీర్వదింపబడతాము, దాని ద్వారా మేము ఇంకనూ అభివృద్ధి చెందుతాము. అయ్యా, విశ్వాసంతో జీవించే కృప దయచేయండి. ఈ యొక్క ఉదయకాలంలో ఈ ప్రార్థనతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా అయ్యా దీవించండి. వారి ఆలోచనలకు, వారి తలంపులకు, వారి ప్రణాళికలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయినా ప్రార్థిస్తున్నాం, పనుల విషయంలో కృప చూపించండి. మాకైతే బలము లేదు, మాకైతే శక్తి లేదు, జ్ఞానం లేదు తండ్రి. మీరే మీ జ్ఞానం ఇచ్చి మా పనుల్లో మమ్మల్ని నడిపించండి, నూరంతలుగా మమ్మల్ని ఫలింపజేయండి. అయ్యా, ఏ విధంగా మాట్లాడాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరే తెలియపరచండి. ఆగిపోయిన పనులు కూడా నాయన మీ కృపను బట్టి అవి మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి. అయా, నూతనమైన కార్యాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రయాణాల విషయంలో కృప చూపించండి. మా మార్గాలను, మా వాహనాలను మీ స్వాధీనపరచుకోండి. ఎవరికి మార్గంలో ఏ సమస్య కూడా ఎదురు కాకుండా, అపాయం, ప్రమాదం ఏ బిడ్డ దరికి చేరకుండా క్షేమముగా మరలా వారి వారి ప్రాంతాలకు చేరబడే కృప దయచేయండి ప్రభువా. అదే విధముగా ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ విషయంలో అయా మీరు తోడై ఉండండి. ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో మీ సహాయము దయచేయండి ప్రభువా. అనుకూలమైన రిపోర్ట్స్ రావడానికి కృప దయచేయండి నాయన. ప్రభువా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఎవరు వారి దగ్గరికి రాకుండా, ఏ హాని వారికి జరగకుండా మీరే వారికి ఈ రోజంతనూ తోడై ఉండండి ప్రభువా. నాయన, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని, క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే విధముగా ఎవరికి ఎటువంటి అనారోగ్యములు లేకుండా, వ్యాధి బాధలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఆకలి బాధలు లేకుండా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించండి తండ్రి. మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం దయచేయండి. మేము ఈ లోక తలంపుల ద్వారా పాపంలో పడకుండా, అపవాది ఉచ్చుల్లో పడకుండా
అయ్యా మీ యొక్క వాక్య జ్ఞానం దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా సమాధానంతో నెమ్మదితో జీవించే కృపా సహాయం ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా, వారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా అయ్యా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.